కొంతమంది గాయాలు చేస్తుంటారు మందిరానికి వస్తే వేరే వాళ్ళు. వాళ్ళ నోటి మాట బైబిల్లోనే సామెతల్లో చెప్పబడింది, వాడిగల ఖడ్గం వలె బయలుదేరుతుందంట. వాళ్ళ నోట్లో కత్తల మాదిరి ఉంటాయంట. ఒక దెబ్బ కొట్టినా బతుకొచ్చేమో కానీ, భరించొచ్చేమో కానీ వాళ్ళ మాటలు అంటే మనం భరించలేం, అంత పవర్ఫుల్ ఉంటారు. నోరు పెట్టుకుని వాళ్ళు కాపురం చేస్తుంటారు. మేము బయట వాళ్ళతో పోట్లాడట్లేదు బ్రదర్, భార్య భర్తలో పోట్లాడుకుంటామండి. ఇంకా మీకు సిగ్గులేదనే అర్థం. ఈ వయసులో కూడా భార్య భర్తలతో పోట్లాడే వాళ్ళు ఉన్నారా? మందిరానికి వచ్చి బైబిల్ పట్టుకొని పాటలు పాడి సంఘానికి వెళ్ళి కానుకలు వేసి ఇంకా పోట్లాడే వాళ్ళు ఉన్నారా? ఎంత విషాదకరమైన సంగతి. ఇంకా కొట్లాడే వాళ్ళు ఉన్నారా? ఎంత విషాదకరమైన సంగతి. You are not even merited to be called as a child of God because you are harboring the spirit of the devil. విశ్వాసులారా, దేవుని ప్రేమను బట్టి చేతులు జోడించి బ్రతిమలాని మీకు మనవి చేస్తున్నాను, దయచేసి మీ నోరు అలాంటి దాని కొరకు సాధనముగా వాడవద్దండి. మన దేహమంతా పరిమళ వాసనగా ప్రభు కొరకు వాడాలి. మన నోటి మీద, యేసు ప్రభు నోటి మీద ఎలాగైతే పెదవుల మీద దయారసం పోయబడిందో, మనం కూడా నోరు తెరిస్తే కొంతమంది మన మాటలు వినాలని ఇష్టపడాలా. అయితే ఆత్మీయంగా ధూమం వేస్తూ చేతులెత్తి ప్రార్థన చేసినట్లు ఎప్పుడైనా గుర్తుందా? కొడుకు కొరకు, కూతురు కొరకు ఎప్పుడైనా వారి కొరకు కన్నీరు గార్చినట్లు గుర్తుందా? ఎప్పుడైనా వారి పడక దగ్గరికి వెళ్ళి మోకరించి వారి పడక తడిసిపోయేటట్లుగా ప్రార్థన చేసినట్లు గుర్తుందా? దేవాలయంలో ఏమున్నాయో కనీసం 5 విషయాలు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది 84వ కీర్తన, Psalm 84 verse 3, 3వ వచనం. Psalm 84 verse 3, 84వ కీర్తన 3వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిల గూటి స్థలము దొరికెను. మొదటి వచనంలో దేవుని నివాస స్థలమని, 2వ వచనంలో మందిరావరణమని, 4వ వచనంలో మందిరమని, 7వ వచనంలో సియోను దేవుని సన్నిధని, 10వ వచనంలో దేవుని ఆవరణమని, 14వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా ఎందరికి నమ్మిక ఉంచుటని పలు పదాలతో ఈ మందిర సౌభ్రాతృత్వము వర్ణించబడింది. అందుకే కీర్తనకు ఒక పేరు పెట్టచ్చు, ద గ్లోరీ ఆఫ్ ద గాడ్స్ హౌస్, దేవుని మందిరము యొక్క మహిమ. సరే, ఇక్కడ ఏమున్నాయనేది మొదటిది 3వ వచనంలో ఒకటి చదివాం. అక్కడ మనం పరిగ మాత్రం ఏరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే బైబిల్లో ఏ టాపిక్ అయినా పెద్దదే, ఏ టాపిక్ అయినా సమయంలో ముగించలేరు. కనుక దేవాలయం కంటే గొప్పవాడు, గ్రేటర్ దాన్ ద టెంపుల్ ఈజ్ హియర్ అనే టాపిక్ కూడా పెద్దదే, దానికి కూడా ముగించడం దుస్సాధ్యం. ఆ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవాలయం కంటే గొప్పవాడే, ఆ యేసు ప్రభువే దేవాలయమై ఉన్నాడు. ద ల్యాంబ్ ఆఫ్ ద గాడ్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని గొర్రెపిల్లే దేవాలయం. అది మనము చూడబోతున్నాం పరలోక రాజ్యంలో. మెట్టుకు వాటికి సంబంధించిన ఛాయ, గురుతులు పాత నిబంధనలో, కొత్త నిబంధనలో అక్కడ మనకు కనిపిస్తున్నాయి. బలిపీఠం దగ్గర పిచ్చుక. బలిపీఠం ఎక్కడుంది? దేవుని మందిరంలో ఉంది. ప్రశ్న ఏంటంటే, బలిపీఠం దగ్గరికి పిచ్చుక ఎలాగొచ్చింది? ఈ బలిపీఠం దగ్గరికి వానకోయిలు ఎలాగొచ్చింది? దేవాలయం అంటే మనుషులు రావాలి కానీ పిచ్చుకలు రావడం ఏంటి? వానకోయిలు రావడం ఏంటి? ఇదేం అలంకారం కాదు. ఇట్స్ నాట్ ఎ సిమిలీ, ఇట్స్ నాట్ ఎ మెటఫర్, ఇట్స్ నాట్ ఎ అనాలజీ, ఇట్స్ లిటరల్ డిస్క్రిప్షన్. ఇది అక్షరానుసారమైన సంగతి. వారు కట్టిన దేవాలయం బహుశా సొలొమోను కట్టింది అయి ఉండొచ్చు. ఆ దేవాలయంలోనికి పిచ్చుకలు బయలుదేరి వచ్చినాయి. మరి వాటికి ఎక్కడ స్థలం దొరకలేదా ఏంటి?
మీరు ఎప్పుడైనా చూసినారా? బహుశా ఇలా ఓపెన్గా ఉన్న దేవుని మందిరం మీరంతా బాగా క్లోజ్ చేసుకున్నారు అనుకోండి, ఒక్కోళ్ళు మెష్ పెట్టి గ్రిల్ పెట్టి అన్నీ ఓపెన్గా ఉన్నింది అనుకోండి, పిచ్చికలు ఎక్కడికి వచ్చినా ఎక్కడికి వస్తాయి? ఎక్కడో దూలం దగ్గర ఉంటే, ఫ్యాన్ దగ్గర ఉంటే అక్కడ ఇక్కడ ఏదైనా పావురాలు కానీ కూర్చుంటాయి, కానీ ఇట్లా డయాస్ దగ్గరికి వస్తాయా? ఇక్కడ ఉంటాయా? ఎక్కడ ఉండవే? ఏదో దోపన చాటను ఉండటానికి ప్రయత్నం చేస్తాయి. ఈ పిచ్చుకలకు బహుశా సొలొమోను కట్టిన దేవాలయం అయితే దానికి దాపు చాటు నివాసం కలిగించే స్థలం ఏంటంటే బలిపీఠము. పాత నిబంధనలో బలిపీఠము, కొత్త నిబంధనలో యేసుప్రభు యొక్క సిలువను జ్ఞాపకం చేస్తుంది. క్రైస్ట్ ఈజ్ ద ఆల్టర్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ హిస్ క్రాస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఆల్టర్. ఆయన సిలువ పాత నిబంధనలోని బలిపీఠాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. పాత నిబంధనలో చాలాసార్లు బలిపీఠాలు కనిపిస్తాయి. బలిపీఠాలు బైబిల్ ఎంతమంది కట్టారు? ఎవరు ఎన్ని కట్టారు? ఎవరు ఎన్ని కడితే మనకేంటి అనే ప్రశ్నలు బహుశా ఉద్భవించవచ్చు. కానీ బలిపీఠాలు వాళ్ళ కట్టడం ద్వారా దేవునితో వారికున్న అనుబంధాన్ని, అనుసంధానాన్ని, అనుభవాన్ని, ఆప్యాయతను, అనురాగాన్ని వారు తెలియచేసినట్లు వాక్యంలో మనం గుర్తించవచ్చు. అబ్రహాం అయితే నాకు తెలిసి అందరికంటే ఎక్కువ కట్టాడు. 4 కట్టాడు. 4 బలిపీఠాలు కట్టాడంటే అర్థమేంటి? ఈజ్ సో క్లోజ్ టు గాడ్. దేవునికి ఎంతో సమీపంగా ఉన్నాడు. లోతైతే ఒక్క బలిపీఠం కూడా కట్టలేదు. ఆయన దేవునికి ఎంతో దూరంగా కనిపిస్తున్నాడు. కానీ కొత్త నిబంధనలో బలిపీఠం యేసు ప్రభువును జ్ఞాపకం చేస్తుండగా, ఆయన సిలువను మనకు జ్ఞాపకం చేస్తుండగా, పాత నిబంధనలో ఉన్న ఈ బలిపీఠము ప్రతి మనుషుడు దేవుని దగ్గరికి లోపలికి వెళ్ళాలంటే బలి అర్పించి వెళ్ళాలి. ఇప్పుడు మనందరి కొరకే యేసు ప్రభు వారు ఒక్కసారి సదాకాలం నిలిచిండే బలి పశువుగా సిలువలో వధించబడ్డాడు. ఇక ఎవరు బలి అర్పించాల్సిన పని లేదు. జంతువుల యొక్క, పక్షుల యొక్క రక్తము తీసుకుని వచ్చి అర్పించి లోపలికి ప్రవేశించవలసిన ఆవశ్యకత లేకుండా సదాకాలం నిలిచి ఉండే ఆ పరలోకపు నిత్య బలి యేసు ప్రభువారు తానే అర్పించినాడు. అదే తన శరీరాన్ని సజీవ యాగముగా మన కొరకై సిలువలో అప్పగించుట. తద్వారా ఇప్పుడు పిచ్చుకలు లాంటి మనకు, పిచ్చుకలు చాలా తక్కువ విలువైనవి. మీకు తెలుసు కదా, పిచ్చుకలు బైబిల్ ఎన్నిసార్లు రాశారు? ఏ సందర్భంలో రాశారు? మొదట ఎక్కడ రాశారు? ఆ రాసిన సందర్భాలు ఈ జ్ఞాపకం చేస్తాయి. ఇవన్నీ మనకు దైవ సత్యాన్ని తెలియజేస్తాయి. సత్యాన్వేషణ కొరకై ఉపయోగపడే దేవుని యొక్క వాక్య మార్గం ఇది. ఆ దిశగా ఆలోచించే వారికి బహుశా ఈ విషయాలు, ఈ ప్రశ్నలు సహాయపడవచ్చు. ఇప్పుడు సమయ అద్దబాటుని బట్టి అన్ని చూడలేం, కానీ ఈ పిచ్చుకి బలిపీఠం దగ్గరికి వచ్చిందంటే భద్రత కొరకు వచ్చింది, రక్షణ దగ్గరికి వచ్చింది. కనుక 84వ కీర్తనలో ఉన్న దేవాలయం మొదట ఏ జ్ఞాపకం చేస్తుందంటే సాల్వేషన్, రక్షణ జ్ఞాపకం చేస్తుంది. దేవాలయంలోనికి ప్రవేశించిన వ్యక్తి రక్షణ పొందవలసిందే. రక్షణ పొందకుండా తిరిగి దేవాలయంలోనికి ఎలాగొచ్చాడో అలాగ వెళ్ళటానికి వీలు లేదు. ఆ వ్యక్తి ఎలాగొచ్చాడో అలాగే వెళితే ఆ వ్యక్తి వచ్చిన పని సార్థకం కాలేదు. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఇలాంటి వారిని మనం చూస్తాం. బలిపీఠం ఆ పిచ్చుకకు ఎలాగైతే విశ్రమ స్థానముగా, నెమ్మదిచ్చేదిగా, భద్రత ఇచ్చేదిగా, కాపుదలిచ్చేదిగా, శత్రు బారి నుండి తప్పించేదిగా ఉందో, కొత్త నిబంధనలో యేసుప్రభు యొక్క సిలువ కూడా సాతాను యొక్క శృంఖలాల నుండి, బంధకాల నుండి, లోకం యొక్క ఆకర్షణల నుండి, శరీరం యొక్క ప్రభావము నుండి తప్పించి ఒక మనిషిని యొక్క పాపాన్ని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పరలోక రాజ్య వారసునిగా చేస్తుంది. సిలువక సామర్థ్యం ఉంది. యేసు ప్రభు యొక్క సిలువ అసమానమైనది. నన్ కెన్ బి చేంజ్డ్ అట్ ద క్రాస్. కరెక్టా? నన్ కెన్ బి అన్చేంజ్డ్ అట్ ద క్రాస్. సిలువ దగ్గరికి వచ్చిన ఏ మనుషుడు మార్పు పొందకుండా పోజాలడు. అంటే అర్థం ఏంటి? ఒక మనిషి సిలువ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతి మనుషుడు పాపక్షమాపణ పొందగలడు. ఆ సిలువ అంత ప్రభావాన్ని చూపించింది, చూపిస్తుంది, చూపించబోతుంది.
ఎలాంటి ఘోర దుర్మార్గులైనా బహుశా మీరు అనొచ్చు, నేను చాలా పాపం చేశాను, నాలాంటి పాపిని కూడా ప్రభు క్షమిస్తాడా? అబద్ధాలు ఆడాను, దొంగతనం చేశాను, కాని కార్యాలని నేనే చేశాను, పాపంలో నేను ప్రధానుణ్ణి, నాలాంటి పాపిని కూడా యేసు ప్రభు క్షమిస్తాడా? నాలాంటి వ్యక్తి యొక్క జీవితాన్ని కూడా యేసు ప్రభు మారుస్తాడా? బహుశా నువ్వు మొదటిసారి ఈ స్థలానికి వచ్చిండొచ్చు, లేదా మొదటిసారి దేవుని యొక్క వాక్యం లైవ్లో నీవు ఉంటుండవచ్చు. పాపాత్ముడైన ప్రతి మానవునికి పరిశుద్ధుడైన దేవుడిచ్చే దివ్య సందేశం ఏంటంటే, పాపికి శిలువ ద్వారా, పిచ్చుకకు బలిపీఠం ఎదుట నివాస స్థలం ఎలాగున్నదో, ఆశ్రమ స్థానం ఎలాగున్నదో, భక్తి వైరాగ్యముతో తను కాపాడుకోవటానికి ఎలాంటి స్థానము దేవుడు ఏర్పాటు చేశాడో, ఈ దినాన పాపాత్ముడైన మానవునికి ఈ అపవిత్రమైన లోకములో నుండి తప్పించబడి కాపాడటానికి దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక బలిపీఠం కల్వరి కొండ. ఆ శిలువ దగ్గరికి ప్రతి పాపాత్ముడైన మానవుడు వచ్చినప్పుడు క్షమాపణ పొంది, మారు మనసు పొంది, రక్షణ ఆశీర్వాదంలోనికి రావాలని దేవుని యొక్క సంకల్పం. ఇంకా నీవు పాప క్షమాపణ మారు మనసు పొందకపోతే ఈ దినమే రక్షణ దినం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. యేసు ప్రభు మనల్ని ప్రేమించి ప్రాణత్యాగం చేసినాడు. అంతకంటే త్యాగం చేసి ప్రేమించేవారు ఎవరున్నారు? ఎలాంటి దుర్మార్గులనైనా యేసు ప్రభు మార్చగలడు. సమాజం వెలివేసిన జీవితాన్ని మార్చేది ఒకే ఒక్కడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ప్రభు నిన్ను కూడా మార్చాలని కోరుతున్నాడు. యేసు రక్తము చేత ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించాలని కోరుతున్నాడు. రక్షణ పొందడం ఇష్టం లేదా? గువ్వ వలె బలిపీఠం యొద్ద ఆశ్రయం తీసుకుని పాపక్షమాపణ పొందాలని ప్రభు ఆశిస్తూ ఆహ్వానిస్తుండగా, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. కనుక మొదట దేవాలయంలో దేర్ ఈజ్ సాల్వేషన్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవాలయంలో బలిపీఠము, రక్షణ, పిచ్చుకల్లాంటి తేలికైన, ఎన్నికలేని, అల్పమైన, నిరాకరించబడిన, విలువలేని వాటి కొరకై దేవుడు సిద్ధపరిచిన సదుపాయం అది. రెండోది చూస్తామా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజైయా చాప్టర్ 6. ఐజైయా చాప్టర్ 6 వర్స్ 1. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. ఇక్కడ దేవాలయం కనిపిస్తుంది. ఈ దేవాలయములో ఆరాధన, శరాపులు, ఆరేసి రెక్కలు కలిగిన వారు, 2 రెక్కలతో ముఖం కప్పుకొని, 2 కాళ్ళను కప్పుకొని, 2 ఎగురుతూ పరిశుద్ధుడు 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 సైన్యములకు అధిపతికి యెహోవా అని గాన ప్రతిగానములు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు, శరాపులు ఉన్నారు, ఆరాధన ఉంది, బలిపీఠం ఉంది, నిప్పు ఉంది. ఇన్ని ఆత్మ సంబంధమైనవన్నీ మనకు కనిపిస్తున్నాయి. అయితే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, ఆయన పేరు యెషయా. అయ్యో నేను అపవిత్రుడను. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, సూటికి జవాబు చెప్పండి. ఈ మందిరానికి యెషయా ఒక్కడే వచ్చినాడా? మిగతా వాళ్ళు రాలేదా? ఎస్ ఆర్ నో? ఈ దేవాలయంలోనికి యెషయా ఒక్కడే వచ్చినాడా? మిగతా విశ్వాసులు రాలేదా? ఆయన చెప్పిన మాట అదే కదా. 5వ వచనం, ఐజైయా చాప్టర్ 6 వర్స్ 5, యెషయా 6:5. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. మిగతా వాళ్ళు రాలేదా? దేవాలయం అయిన తర్వాత ఒకే వ్యక్తే ఉంటాడా? ఖచ్చితంగా నాకు తెలిసి ఇంకా కొంతమంది వచ్చింటారు. అక్కడ పనిచేసి యాజకులు ఉండొచ్చు, ప్రధాన యాజకులు లాంటి వాళ్ళు ఉండొచ్చు, లేవీలు ఉండొచ్చు, ఇలాంటి గొప్ప గొప్ప పేరు ప్రతిష్టలు కలిగిన క్లర్జీ ఉండొచ్చు. కానీ వాళ్ళందరికీ రాలేదు. ఎక్కడ దగ్గరికి? బలిపీఠం దగ్గరికి వచ్చి నేను అపవిత్రుడు, నేను ప్రధాన యాజకుడు చెప్పలేదు, యాజకుడు చెప్పలేదు, లేవీలు చెప్పలేదు, గొప్పలు చెప్పలేరు.
ఒకే ఒక్కడు చెప్పాడు, ఐ యామ్ అన్డన్, ఐఎమ్ డిఫైల్డ్. నేను అపవిత్రుడను. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. మనుషుడెవరు? అపవిత్రుడు. ఈ అపవిత్రుడైన మానవుణ్ణి దేవుడు పరిశుద్ధపరచట కొరకై అక్కడ బలిపీఠం ఏర్పాటు చేశాడు. అక్కడ సిరాపుల్లో ఒకడు వచ్చి కాలుచున్న నిప్పుని తీసుకొని, బలిపీఠం మండుచుంది. లేవికాండం 6:13 మనకు తెలుసు కదా, బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచున్న వలన అది ఎన్నడూ ఆరిపోకూడదు. అంటే ఆ దేవాలయంలో సాక్ష్యం ఉంది, పరిశుద్ధత ఉంది, వాక్యం ఉంది, దేవుని ప్రజలు వస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. దేర్ ఈజ్ ఎ ఫైర్ ఆన్ ద ఆల్టర్. బలిపీఠం మీద నిప్పు ఉంది. నిప్పు బలిపీఠం మీద ఉన్నంత దాకా మనుషుని యొక్క పాప స్థితి కనిపిస్తుంది. అయితే ఏ మనుషుడైతే దేవాలయంలోనికి వచ్చినాడో, యాజ్ ఏ అన్డన్, డిఫైల్డ్, డర్టీ పర్సన్, హీ కెన్ నెవర్ గో అవుట్ యాజ్ హీ కేమ్ ఇన్. ఎలాగ లోపలికి వచ్చాడో అలాగ బయటికి వెళ్ళటానికి వీలు లేకుండా కారుచున్న నిప్పుని తీసుకొని పరిగెత్తి వచ్చి, దిస్ ఇస్ ద ఓన్లీ టైమ్ ఇన్ ద హోల్ స్క్రిప్చర్స్ వేర్ ద ఏంజెల్ ఆర్ సెరబిమ్ హ్యాస్ రన్ టువర్డ్ ఎ మ్యాన్. ఒక మనిషిని యొద్దకు సెరాపులు పరిగెత్తి వచ్చిన స్థలం బైబిల్ అంతట్లో ఇదొక్కటే. వాడు పరిగెత్తారా? రెక్కలు ఉన్నాయిగా, ఎగరాలుగా. ఇక రాయబడిన చూడండి ఆ మాట, 6వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా, చాప్టర్ 6 verse 6. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసి నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎలాగొచ్చినాడు? ఎగిరి వచ్చిన స్థలం ఇది ఒక్కటే బైబిల్లో శరాపులు. ఇంకెక్కడ వాళ్ళు ఎగిరి రాలేదు. పైన దేవుని సన్నిధిలో వాళ్ళు ఎగురుతున్నారు. కానీ ఇక్కడ చూస్తాం మనము, బహుశా ఎగరడం అంటే మంటైపోయి ఎగరడం కాదు. మంటైపోయి ఎగరడం అంటే మనం ఎగిరితే చప్పట్లు కొడితే రిధం ఉండదు. కొంతమంది అందుకే చప్పట్లు కొట్టద్దని ఎందుకు చెప్తారంటే, వాళ్ళు కొడితే పాటలు పాడే వాళ్ళకి కూడా ట్యూన్ పోతుంది, వాయిద్యాలు వేసే వాళ్ళకి కూడా ట్యూన్ పోతుంది. అందుకే మీరు చప్పట్లు కొట్టద్దండి అని చెప్తా. వాళ్ళు ఒక రకంగా పాడుతుంటే వీళ్ళు ఒక రకంగా ఆపోజిట్లో కొడుతుంటారు. అర్థమైందా? ఎగరడం కూడా బహుశా అలాగే ఉంటుంది, రిథమిక్ కాదు వీళ్ళు ఎగిరేది. ఇక్కడ మనం చూస్తున్నాం, శరాపులు ఎగిరి వచ్చి మనిషిని పరిశుద్ధపరచడానికి దేవుడు ఎగిరి వచ్చే శరాపులు పంపిస్తున్నాడు. గాడ్ ఈజ్ హోలీ, యూ ఎక్స్పెక్ట్ ద చర్చ్ షుడ్ బి హోలీ. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన మంది రావడంలో ఉన్నవన్నీ పరిశుద్ధంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఈ మందిరంలో మనకి ఏ జ్ఞాపం చేస్తుందంటే సాంక్టిఫికేషన్, పరిశుద్ధత. యెహోవా పరిశుద్ధతే నీ మందిరమునకు ఎన్నటెన్నటికీ అనుకూలము. ఆయన పరిశుద్ధుడు కనుక మనమును ఆ పరిశుద్ధతలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఏషియా లాంటి వాడు 66 అధ్యాయాలు రాసిన ఏషియా ప్రవక్త లాంటి వాడే ఆ పరిశుద్ధుడు. అంటే రాసిన పత్రిక చదవటానికి లేదా పుస్తకం చదవటానికి బద్ధకమైన మనమేమనాలా? దేవుని ముఖాముగ్గా చూసిన వాడే పరిశుద్ధుడు అని అంటే, దేవుని గురించి చెవులారా విషమంతా విన్న మన సంగతి ఏంటి? శరాబులు ఎగురుతూ గంతలేసేదే చూసిన వాడే నేను అపరిశుద్ధుడిని అని అంటే మన సంగతి ఏంటి? బలిపీఠం మండుతున్న దాన్ని చూసిన వాడే అపరిశుద్ధుడిని అని అంటే మన సంగతి ఏంటి? మనము అపరిశుద్ధులము అనే పేరు మనకి సరిపోదు అనుకుంటే, ఎందుకంటే ఇంకా డీప్ ఉండాలా తెలుగులో. ఇంకా అపవిత్రుడు అనే పదం కంటే ఇంకా ఇంకేమైనా వాడే పదం ఉందా? ఏషియా అపవిత్రుడు అని అంటే కొత్త నిబంధనలో బలిపీఠమైన యేసు రక్తం దగ్గరికి వచ్చిన తర్వాత యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయి. పంది వలె దొర్లిన మనల్ని, కుక్క వలె తిరిగిన మనల్ని యేసు రక్తము తప్ప ఇంకేది శుద్ధీకరించలేదు. దేవుని మందిరావరణములో ఆ బలిపీఠము యేసు ప్రభు యొక్క రక్తమే. ఎవరైతే అలాగ పరిశుద్ధంగా ఉంటారో దేవుడు వారిని వాడుకోవటానికి ఇష్టపడతాడు. పెదవులు కాల్చి
తిరిగి తను వాడుకోవటానికి ఇష్టపడతాడు. మన పెదవులు కాల్చబడకపోతే దేవుడు మన పెదవులు వాడుకోలేడు. ఆయన పెదవుల మీద, అందుకే బైబిల్ రాయి, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. మన పెదవుల మీద ఏముంది? పాపం. ఆ పాపం పెదవులనన్నింటినీ కాల్చివేసి దయారసం పోసి అప్పుడు ప్రభు అన్నాడు, గో నౌ, ఇప్పుడు వెళ్ళుము, నేను నిన్ను పంపిస్తున్నాను. బయలుదేరి వచ్చినాడు. మనకు తెలుసు పాత నిబంధనలో పెద్ద ప్రవక్త, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యేసు ప్రభు పుట్టుక మొదలుకొని నిత్యత్వము దాకా అనేక సంగతులు ప్రవచించిన గొప్ప ప్రవక్త అని మనకు తెలుసు. అందుకే యెషయా గ్రంథాన్ని కొంతమంది బైబిల్ పండితులు అంటారు, బైబిల్ మినీ బైబిల్ ఇన్ ద బైబిల్, బైబిల్లోనే ఒక చిన్న బైబిల్ అని. దేవుడు మనల్ని కూడా వాడుకోవాలని కోరుతున్నాడు. పరిశుద్ధంగా ఉండడం ఇష్టమేనా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. 2 రకాల దేవాలయాలు చూసాం. 84వ కీర్తనలో టెంపుల్ వేర్ ద స్పారోస్ ఫౌండ్ ద సాల్వేషన్, పిచ్చుకలకు నివాస స్థలము దొరికిన దేవాలయము. రెండవది యెషయా భక్తుడు పరిశుద్ధపరచబడిన దేవాలయము, ఏ టెంపుల్ వేర్ ద ప్రాఫిట్ వాజ్ సాంక్టిఫైడ్, ఒక ప్రవక్త పరిశుద్ధపరచబడిన దేవాలయం. మూడవది చూస్తామా? లూకాసు వార్త 1వ అధ్యాయం verse 9. Gospel according to Dr. Luke chapter 1 verse 9. లూకాసు వార్త 1:9. యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతని వంతు వచ్చెను. దేర్ ఈజ్ సర్వీస్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవాలయంలో పనిచేసే భాగ్యం ఉంది. అతని వంతు వచ్చి, పాత నిబంధన దినాల్లో అంటే యేసుప్రభు రాకమునుపు పంతులు వారికి వచ్చి పనిచేసేవాడు. ఇప్పుడు జకరియా వంతు వచ్చింది. ఆయన యెరూషలేములో ఉన్న దేవాలయానికి కొండసీమలో నుండి బయలుదేరి వెళ్ళాలి. బహుశా కొన్ని రోజులు ప్రయాణం చేస్తే కానీ ఆ దేవాలయానికి వెళ్ళలేరు. తిరిగి అక్కడి నుండి పని అయిపోయిన తర్వాత ఆయన సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను. ఇది వంత అయిపోయింది. కానీ దీన్ని మనం కొన్నిసార్లు వేరేగా రాస్తామనుకో, ఎవరన్నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు సందర్భంలో పెట్టికి రాస్తాం, బ్యానర్ రాస్తాం, ఇలాగ రాస్తూ ఉంటాం. మెట్టికి ఇక్కడ సేవను మనకు జ్ఞాపకం చేస్తాం. దేవుని మందిరంలో పీపుల్ ఆర్ నాట్, సెయింట్స్ ఆర్ నాట్ కాల్డ్ టు బి స్పెక్టేటర్స్ బట్ కాల్డ్ టు బి సర్వెంట్స్. ఇంకోసారి చెప్పనా? నువ్వు ఎన్నిసార్లు అని చెప్పి మేము చేస్తూనే ఉంటామని కొంతమంది అనుకుంటూ ఉంటారు. Saints are not called to be spectators in the sanctuary of God, but called to be servants in the house of the Lord. దేవుని మందిరములో విశ్వాసులు ప్రేక్షకులుగా ఉండటానికి దేవుడు వారిని పిలవలేదు, కానీ పరిచారకులుగా ఉండటానికి దేవుడు వారిని పిలిచినాడు. యెహోవా పరిచర్య కొరకు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని మీరు గుర్తించి దాన్ని అశ్రద్ధ చేయక పరిచర్య కొనసాగించుడి. దేవుడు ఒక్కొరికి ఒక రకమైన పరిచర్య ఇచ్చింటాడు. అందరికీ ఒకే పరిచర్య దేవుడు ఇవ్వడు. ఎందుకంటే అన్ని రకాలైన పరిచర్య దేవుని మందిరంలో అవసరం. అందుకే కొత్త నిబంధనలో రకరకాల పరిచర్య గురించిన ప్రస్తావన ఉంది. అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, తర్వాత ఆత్మలు రక్షించేవారు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. ఇలాగ రకరకాల పరిచర్య ధర్మము జరిగించేవారు ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఇప్పటిదాకా మనకి ఏ పరిచర్య దేవుడు ఇచ్చినాడో కూడా మనం గుర్తించలేము. ప్రభు మీకు ఏ పరిచర్య ఇచ్చినాడు? ప్రార్థన చేసే పరిచర్య ఇచ్చాడా? ఆత్మలు రక్షించే పరిచర్య ఇచ్చాడా? ఆదరించే పరిచర్య ఇచ్చాడా? ధైర్యపరిచే పరిచర్య ఇచ్చాడా? ఆరాధించే పరిచర్య ఇచ్చాడా? కొంతమంది ప్రభు కొరకు సంపాదించే పరిచర్య ఇచ్చాడా? కొంతమంది గాయాలు కట్టే పరిచర్య ఇచ్చాడా? కన్నీళ్లు దుడిచే పరిచర్య ఇచ్చాడా? ఏ పరిచర్య ఇచ్చినాడు? ఇలాంటిది ప్రభు ఇస్తాడు, కానీ గాయాలు చేసే పరిచర్య ప్రభువీయుడు, అది సైతాన్ని ఇచ్చింటాడు. చూడండి, కొంతమంది గాయాలు చేస్తుంటారు, మందిరానికి వస్తే వేరే వాళ్ళు
వాళ్ళ నోటి మాట బైబిల్లోనే సామెతల్లో చెప్పబడింది, వాడిగల ఖడ్గం వలె బయలుదేరుతుందంట. వాళ్ళ నోట్లో కత్తల మాదిరి ఉంటాయంట. ఒక దెబ్బ కొట్టినా బతుకొచ్చేమో కానీ, భరించొచ్చేమో కానీ వాళ్ళ మాటలు అంటే మనం భరించలేం, అంత పవర్ఫుల్ ఉంటారు. నోరు పెట్టుకుని వాళ్ళు కాపురం చేస్తుంటారు, నోరు వేసుకుని పడతారు, జీవిస్తూ ఉంటారు. ఎంతకాలం అలాగే జీవిస్తారు? యేసు ప్రభుని గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన నోరు తెరవ. మనల్ని గురించి ఏం చెప్పాలా? ఆయన నోరు మూయలేదు. కొంతమంది నిద్రలో కూడా నోరు తెరుచుకొని పడుకొని ఉంటారు. ఎందుకంటే అలవాట, లేదా ఉదయం లేచిన తర్వాత మళ్ళీ మాట్లాడడానికి వస్తుందో లేదో అని భయమా? వాళ్ళు నోరు తెరిస్తేనే ఇంతే, ఎవరు దగ్గర ఉండరు. బయటికి చూడటానికి మాత్రం పైనుండి కింద దాకా ఫుల్ టిప్ టాప్గా ఉంటారు, కానీ నోరు మాత్రం ఫినైల్ వేసి గడిగినా బాగా కాదు. విశ్వాసుల గురించి నేను మాట్లాడుతున్నా, విశ్వాసుల గురించి కాదు. వాడు బల్లో పాలు పొందేవారే, పరిసరలో పాలు పొందేవారే, అన్నిట్లో పాలు పొందేవారే, కానీ ఫినాయిల్ వేసి గడిగినా వాళ్ళ నోరు బాగలేనంత దుర్గంధముతో ఉంటుంది. మాట్లాడితే అబద్ధాలు, మాట్లాడితే లేని వార్తలు పుట్టించడం, మాట్లాడితే రకరకాలుగా ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడడం, ఇది వాళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది. విశ్వాసులారా, దేవుని ప్రేమను బట్టి చేతులు జోడించి బ్రతిమలారి మీకు మనవి చేస్తున్నాను, దయచేసి మీ నోరు అలాంటి దాని కొరకు సాధనముగా వాడవద్దండి. మన దేహమంతా పరిమళ వాసనగా ప్రభు కొరకు వాడాలి. మన నోటి మీద, యేసు ప్రభు నోటి మీద ఎలాగైతే పెదవుల మీద దయారసం పోయబడిందో, మనం కూడా నోరు తెరిస్తే కొంతమంది మన మాటలు వినాలని ఇష్టపడాలా. కొన్ని చోట్ల మనం ఉన్నప్పుడు మనం నోరు తెరిచి మాట్లాడినా మనకు కొంతమంది వెళ్ళిపోతుంటారు, మేము వెళ్ళిపోతాం బ్రదర్ అని. ఏమో ఆగండి, ఇంత దాకున్నారు, ఇప్పుడు వెళ్ళిపోతున్నామంటే పని ఉందిలేండి అని. ఎందుకంటే మన మాటలు వాళ్ళు భరించలేరు. కొంతమంది మాట్లాడుతుంటే దూరం వాళ్ళు కూడా వస్తుంటారు, ఏంటండి వచ్చారు, పని ఉందని వెళ్ళిపోయారండి. లేదండి, కొద్దిసేపు మాట్లాడేసి వెళ్ళిపోదామని వచ్చినాము అని అంట. కొంతమంది మాట్లాడితే అంత అట్రాక్షన్ ఉంటుంది. దానికి యేసు ప్రభువే మంచి ఉదాహరణ. ఆయన బోధ వినటానికి ఎలాగొచ్చినారు? తండోపదండాలుగా వచ్చినారంట. ఆయన నోట్లో మాటలు దయగల మాటలు ఉన్నాయి, ఆయన పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది, ఆయన మాటల ద్వారా ధన్యతల వర్షం ధారావాహికంగా కురిసిపోయింది. ఆయన అంటే ప్రజలు గుంపులు గుంపులుగా, బహుజన సమూహముగా ఆయన్ని వెంబడిస్తూ వచ్చినారు. ఆయన నోటి శక్తి అలాంటిది. మన నోరు ఎంత తక్కువ కంట్రోల్ ఉంటే అంత మంచిది అనుకుంటా, కానీ ఇది ఉండదే. ఏదైనా సాధకం చేస్తాం, కానీ సాధకం చేయాలంటే కష్టం అనిపిస్తుంది. ఇలాగ వాక్యం చెప్పినప్పుడు కూడా కొంతమంది అనుకుంటారు, అబ్బా ఇప్పటి నుండి బాగా మాట్లాడుకోవాలా, అవసరమైందే మాట్లాడాలి, అనవసరమైంది మాట్లాడకూడదు అనుకుంటాం. సాతాను చెప్తాను, నువ్వు బయటికి రా, చెప్పుల స్టాండ్లో చెప్పులేసుకొని సంగతి చెప్తాగా. అక్కడి నుండి స్టార్ట్ అయిపోతుంది. భర్తను ఏమనకూడదు, భార్యను ఏమనకూడదు, పిల్లల్ని ఏమనకూడదు, ఇప్పటి నుండి చాలా నేను మారినాను అని అనుకుంటారు. మీ నోరు ఎంత కంపుందో తెలిసిన. మేము బయట వాళ్ళతో పోట్లాడట్లేదు బ్రదర్, భార్య భర్తలో పోట్లాడుకుంటామండి. ఇంకా మీకు సిగ్గులేదనే అర్థం. ఈ వయసులో కూడా భార్య భర్తలతో పోట్లాడే వాళ్ళు ఉన్నారా? మందిరానికి వచ్చి బైబిల్ పట్టుకొని పాటలు పాడి సంఘానికి వెళ్ళి కానుకలు వేసి ఇంకా పోట్లాడే వాళ్ళు ఉన్నారా? ఎంత విషాదకరమైన సంగతి. ఇంకా కొట్లాడే వాళ్ళు ఉన్నారా? ఎంత విషాదకరమైన సంగతి. You are not even merited to be called as a child of God because you are harboring the spirit of the devil. సాతాను యొక్క ఆత్మను, సాతానే అల్లరికర్త. నువ్వు నోరు తెరుచుకొని భర్త మీద పడినా, భార్య మీద పడినా అర్థం ఏంటంటే యు ఆర్ క్యాప్టివేటెడ్, మోటివేటెడ్, కంట్రోల్డ్, గవర్న్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద డెవిల్. నిన్ను బట్టే నీ పిల్లలు నష్టపోతున్నారు, నిన్ను బట్టే నీ భార్య నష్టపోతుంది, నిన్ను బట్టే నీ భర్త నష్టపోతున్నారు, నిన్ను బట్టే కుటుంబాలు నష్టపోతున్నాయి, సమాజాలు నష్టపోతున్నాయి, సంఘాలు నష్టపోతున్నాయి. బికాస్ ఆఫ్ యూ ద హోల్ చర్చ్ హస్ గాట్ డ్యామేజ్డ్. ఒక్క యూదా ఇస్కరియోతు ఉంటే చాలు, యేసుక్రీస్తు ప్రభువు లాంటి వానికే నష్టం కలిగించిన వాడు. నీ ఒక్క వ్యక్తి ద్వారా నువ్వు అనుకుంటావు, నేను పోట్లాడుతున్నాను ఇంట్లోనే కదా, భార్యతోనే కదా, భర్తతోనే కదా, పిల్లలతోనే కదా, కొడుకుతోనే కదా, కూతురుతోనే కదా, ఆఫీసులోనే కదా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే కదా, నా ద్వారా వీళ్ళకే నష్టము. నువ్వు ఎక్కడికి వస్తున్నావు తెలుసా? పోట్లాడి మెరగినట్లు మళ్ళీ ఆదివారం ఫుల్గా తలంటి స్నానం చేసుకొని, తెల్లబట్టలు వేసుకొని, బైబిల్ తీసుకొని, ఓ యేసు నీ ప్రేమ అని వస్తుంటే సాతాడు అనుకున్నాడు, నాకు సరిపోయిన రిప్రజెంటేటివ్ ఉన్నాడు, సూటబుల్ పర్సన్. These are all suitable people for the devil.
సాతానికి ఇష్టమైన వాళ్ళు, సరిపోయిన వాళ్ళు. బైబిల్లో రాయబడింది, యేసు అన్యాయమును సహించి. న్యాయవంతుడైన వానికే లోకం అన్యాయం చేస్తే ఆయన సహిస్తే, మనలాంటి అన్యాయస్తులైన వారికి ఈ లోకం అన్యాయం చేసినప్పుడు, భార్య, భర్త, పిల్లలు ఇలాగ ఇరుగు పొరుగు మాట్లాడినప్పుడు, బ్రదర్ మీకు తెలియదు, ఇంటికి వచ్చి చూడండి మా ఆవిడ ఎలాగ మాట్లాడుతుందో, బ్రదర్ మీకు తెలియదు, ఇంటికి వచ్చి చూడండి మా ఆయన ఎలాగ మాట్లాడతాడు, ఇంటికి వచ్చి చూడండి మా కొడుకు కూతురు ఎలాగ మాట్లాడతారు. అక్కడ దాకా వచ్చి చూడాల్సిన పని లేదు, ఇక్కడి నుంటే నాకు 70 mm కనిపిస్తున్నారు అందరూ. దేవుని జనమా, దేవాలయం కంటే గొప్పవాడు నీలో ఉన్నాడనే సంగతి నువ్వు మర్చిపోయావు కదా. అవతల నువ్వు ఎవరిని కొట్టినావు? భార్యని కాదు, దేవాలయాన్నే కొట్టినావు. యూతులు నువ్వు ఎవరిని కొట్టినావు? భర్తని కాదు, దేవాలయాన్ని. అవతలు ఎవరిని కొట్టినావు? కొడుకుని కొట్టినావు, కాదు, దేవాలయాన్ని. ఎవరిని కొట్టినావు? కూతుర్ని, కాదు, దేవాలయాన్ని. దేవాలయం మీద చెయ్యేసి కొట్టిన తర్వాత నువ్వు ఎలాగుంటావో ఒకసారి ఊహించుకో. నేను చెప్పి భయపడిస్తున్నానని కాదు, వాక్యంలో రాయబడింది, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని డాష్, నా నోటితో ఆ మాట చెప్పను, దేవుడు వానిని డాష్. నువ్వు అలాగ చేస్తుంటే దాదాపు దగ్గరికి వచ్చేసినా ఇంక పాడైపోవటానికి. దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు నీకు బాగుపడతావేమో అని. నీ నోరు నీ చెయ్యి కంట్రోల్ లేకపోతే దేవుడు కంట్రోల్ చేస్తాడు సుమా. దేవుడు ప్లాస్టర్ వేసేదాకా వెయిట్ చేయొద్దు, అవకాశం ఇవ్వద్దు. దేవుని అనుగ్రహ ఐశ్వర్యము నిన్ను బాగు చేసి అంతదాకా అలాగనే ఉండొద్దు. ఎందుకంటే దేవుడు ఒక్కసారి ట్రీట్ చేయటానికి పూనుకున్నాడా, ఆయన బయట హెల్త్ సెంటర్లో మాదిరి టేబుల్ పెట్టి తెల్లగుడ్డేసి మాత్రలు ఇచ్చి పంపాడు సుమా. ఓటీలోకి తీసుకెళ్తాడు. ఓటీ అంటే మీకు తెలుసు కదా, ఓపీ వేరే, ఓటీ వేరే. ఓపీ అంటే మనం వెళ్ళిన రోజు అవుట్ పేషెంట్, వెళ్ళిన వెంటనే ఒక స్లిప్ రాసిస్తారు, ఆ మాత్రలు తీసుకో, ఆ టానిక్ తీసుకో, ఆ ఇంజక్షన్ వేయించుకో, ఇంకా తగ్గకపోతే మళ్ళీ వచ్చి 4-5 రోజుల తర్వాత కనిపించదు అనేది ఓటీ. ఓపీ అవుట్ పేషెంట్ అని. ఓటీ అంటే అలా కాదు, ఆపరేషన్ థియేటర్. తెచ్చేదే స్ట్రెచ్చర్ తెస్తారు, గ్రీన్ డ్రెస్ వేస్తారు, లోపలికి తీసుకెళ్తుంటారు. పక్కన వాళ్ళకి చెప్తే ప్రార్థన చేయండి అక్క, ఇప్పటిదాకా కిందకి రాలేదక్క. ఓపీ పేషెంట్ నిలబడుకొని ఉంటాడు, ఓటీ పేషెంట్ ఎలాగుంటాడు చెప్పరేంటి? పడుకొని ఉంటాడు. ఓపీ పేషెంట్కి మాత్రలు ఇస్తారు, ఓటీ పేషెంట్కి ఏమి ఇస్తారు? అనస్థీషియా. ఓపీ పేషెంట్కి ఏమి ఇస్తారు? ఇంజెక్షన్ ఇస్తారు. ఓటీ పేషెంట్కి ఏమి ఇస్తారు? కత్తల కట్టాలు తీసుకొని నిలబడతారు, పడుకో అంటే. ఆపరేషన్ జరిగిన వాళ్ళందరికీ అలాంటిదే అని నేను చెప్పట్లేదు, ఓపీ పేషెంట్లంతా అలాంటి వాళ్ళు అని చెప్పట్లేదు. మీకే తెలిసిన వాళ్ళకి ఎవరు ఎలాంటి టైపో. ఇంకా దేవుడు అలాంటి చేసేదాకా వెయిట్ చేయొద్దు. దేవునితో ఆట ఆడొద్దు. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవటానికి దేవుని మీద ఆధారపడి పూనుకోకపోతే యు ఆర్ ఎ లాస్ట్ పర్సన్. నువ్వు తప్పైన వాడు. నీకు పెద్ద ఉద్యోగం ఉండొచ్చు, ఇంత జీతం వచ్చి ఉండొచ్చు, కారు ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, బంధు బలగం అంతా ఉండొచ్చు, బట్ స్టిల్ యు ఆర్ ఎ లాస్ట్ పర్సన్. యు ఆర్ ఎ ఫాలన్ పర్సన్. You do not merit to be called as a child of God because you have no burden to build your family for God. దేవుని కొరకు నీ కుటుంబాన్ని కట్టుకోవాలనే ధైర్యం చేయడం కానీ, ఆశ కానీ నీ హృదయంతరంగంలో లేని కారణం చేత నువ్వు విశ్వాసిగా ఉండడం ఎప్పుడో పడిపోయావు. అలాంటి వాడు పెళ్లి చేసుకోవడం ఎందుకు? పిల్లలు కావడం ఎందుకు? పెంచి పోషించడం ఎందుకు? బయట ఉన్న జంతువులు కూడా అదే పని చేస్తున్నాయి కదా, నీకు వాటికి తేడా లేదా? ఒక విశ్వాస అయిన తర్వాత దైవిక జనాన్ని బయటికి తీసుకొని రావాలి. జకరియా, ఎలిజబెత్లు వృద్ధాప్యంలో ఉన్నవారు దేవుని సేవ చేశారు. దేవుడు వారిని ఆశీర్వదించినాడు, పరిచయ ధర్మాన్ని అంగీకరించినాడు, ఒకే ఒక కొడుకునిచ్చినాడు. యేసుప్రభు వారు తన సొంత నోటితోనే చెప్పిన మాట, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు ఎవడునో.
వాట్ ఎ సన్ దే హ్యావ్ బ్లెస్డ్ వేర్. ఎలాంటి కుమారునితో ఆ తల్లిదండ్రులు ఆశీర్వదించబడ్డారు. వాట్ ఎ ఇన్క్రెడిబుల్ సన్ ఈస్. యేసు ప్రభు వారికి ముందు వెళ్ళి మార్గాన్ని సిద్ధపరిచే భాగ్యములోనికి ఆ కుమారుడు తీసుకురావచ్చు. దైవికంగా మనకు అంత బాప్తిస్మ ఇచ్చే యోహాను రాకపోవచ్చు. ఆత్మీయంగా మనకున్న పిల్లల్ని అలాగ సిద్ధపరచాలంటే జకర్యా ఎలిజబెత్ల వలె దేవుని సన్నిధిలో ధూపం వేసేవాళ్ళకు ఉండాలి. ధూపం వేయని చేతులు కొట్టడానికి ఎలాగెళ్తున్నాయి, మందిరానికి వెళ్ళని కాళ్ళు పోట్లాడటానికి ఎలాగ పరుగులు తీస్తున్నాయి, ఆరాధన చేయని నోరు తిట్టడానికి ఎలాగ ఎగబడి తిడుతుంది. ఎంత పడిపోయారు దేవుని సమాజమా. దేవుని ఆశీర్వాదం ఇంట్లో ప్రవేశించకుండా అలాగే బయట నుండి వెళ్ళిపోతుందేమో. మీ ద్వారా, తల్లిదండ్రులైన మీ ద్వారా పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. వారి ద్వారా వచ్చే తరం కూడా పాడవుతుంది. 4 తరాలు ఆశీర్వాదానికి కారణంగా ఉండటానికి ఎవ్రీ ఫాదర్ ఈజ్ కాల్డ్, ఎవ్రీ మదర్ ఈజ్ బెస్ట్ టు బి ఎ బ్లెస్సింగ్ ఫర్ అట్లీస్ట్ 4 generations. 4 తరాల ఆశీర్వాదం గుండెటి కొరకే ప్రతి తండ్రిని ప్రతి తల్లిని దేవుడు పిలిచాడు. If we are not blessing for the present generation as a parent, we can never be blessing for the ensuing generations of our people. మనకున్న ప్రస్తుత తరములో ప్రజలకు మనం ఆశీర్వాదకరంగా లేకపోతే, పిల్లలకు ఆశీర్వాదంగా లేకపోతే మిగతా 3 తరాలకి ఖచ్చితంగా ఉండము. 4 తరాలకు ఆశీర్వాదంగా ఉండాలని బైబిల్లోనే రాసినారు. ఇప్పుడు మనం ఎన్ని తరాలకు ఆశీర్వాదంగా ఉన్నా, మన గురించి మన పిల్లలు అడిగితేనే చెప్తారు, మా మమ్మీ డాడీ మందిర్లో ఎంత భక్తిగా ఉంటారో తెలుసా బ్రదర్. అంకుల్ మీకు తెలియదు, ఇంటికి రండి, రేపటి నుండి చూస్తారు. ఒరిజినల్ షో భారత్ బంద్. వాట్ ఎ ఫాల్ ఇట్ ఈస్, వాట్ ఎ మిజరీ ఇట్ ఈస్, వాట్ ఎ ట్రాజడీ ఇట్ ఈస్. చిన్నపిల్లల యొక్క మనసులో మీ పోట్లాట్లు ప్రభావితం చేసి వాళ్ళకు కూడా ఏం విసుగొస్తుంది జీవితం మీద. ఇదే జీవితమా, ఇదే యేసు ప్రభువా, ఇదే మందిరమా, ఇదే వాక్యమా, ఇదే పరిచర్యనా, ఇలా కూడా చేయొచ్చా? అలాగైతే నాకు ఈ ప్రభు వద్దు, ఈ బైబిల్ వద్దు, ఈ రక్షణ వద్దు, ఈ పాప క్షమాపణ వద్దు, ఈ మందిరం వద్దు. చాలామంది పిల్లలు, విశ్వాసుల పిల్లలు మందిరం మానివేయడానికి కారణం ఏంటి? యేసుని అంగీకరించిపోవటానికి కారణం ఏంటి? యేసు ప్రభుని అమ్మడించడానికి కారణం ఏంటి? బికాస్ ద పేరెంట్స్ ఆర్ నాట్ గుడ్ ఎగ్జాంపుల్స్ ఎనీవే ఫర్ దెమ్. పిల్లలకు తల్లిదండ్రులు మంచి మాదిరిగా ఉండకపోవడమే బహుశా కారణమై ఉండవచ్చు. మీ పిల్లలు 4 తరాలుగా ఆశీర్వాదంగా మీరు ఉండాలంటే ఒక క్రొవ్వొత్తి వాళ్ళు ఇప్పుడు కరిగిపోవటానికి ఇష్టపడితే అనేక క్రొవ్వొత్తుల్లో వెలిగించవచ్చు. భౌతికంగా మీలో కొంతమంది కరిగిపోవటానికి ఇష్టపడవచ్చు. భోజనం లేకపోయినా మీ పిల్లలకు భోజనం పెట్టవచ్చు, మీకు బట్టలు లేకపోయినా మీ పిల్లలకు బట్టలు ఇవ్వచ్చు. అయితే ఆత్మీయంగా ధూమం వేస్తూ చేతులెత్తి ప్రార్థన చేసినట్లు ఎప్పుడైనా గుర్తుందా? కొడుకు కొరకు, కూతురు కొరకు ఎప్పుడైనా వారి కొరకు కన్నీరు గాడ్చినట్లు గుర్తుందా? ఎప్పుడైనా వారి పడక దగ్గరికి వెళ్ళి మోకరించి వారి పడక తడిసిపోయేటట్లుగా ప్రార్థన చేసినట్లు గుర్తుందా? ఇలాంటి తీర్మానం ఒకటి చేయండి. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎన్ని దేవాలయాలు చూసాం? 3. మొదటిది ఏంటి? సాల్వేషన్ ఇన్ ద టెంపుల్. దేవాలయంలో బలిపీఠం దగ్గర పిచ్చుకలకు ఆశ్రయం దొరికింది. అలాగే ప్రతి మానవుడు పిచ్చుక వలె శిలువ దగ్గర ఆశ్రయం పొందవచ్చు, రక్షణ. రెండవది ఏంటి? సాంక్టిఫికేషన్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవాలయంలో పరిశుద్ధత. యెషయా లాంటి భక్తుడే అపవిత్రుడని కేకలేసి పరిశుద్ధుడిగా దేవుని ద్వారా మార్చబడ్డాడు. మూడవది, గొప్ప పరిచర్య కొరకై నియమించబడిన జకర్యా దేవుని సన్నిధిలో ధూపం వేసిన దాన్ని కారణం చేత దేవుడు ఆయన పరిచర్యను ఆశీర్వదించి 6,000 సంవత్సరాల మానవ చరిత్రలో అసమానమైన కుమారుని దేవుడు ఆయనకు దయచేసినాడు. ఇంకొకటి చూసి ముగిస్తామా? గాస్పుల్ అకార్డింగ్ టు డాక్టర్ లుక్ చాప్టర్ 18 verse 10. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరు. దేవాలయంలో ఏముంది? ప్రార్థన.
దెర్ ఇస్ సప్లికేషన్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఇద్దరు మనుషులు వెళ్ళారు, అక్కడ పరిసయుడు, అక్కడ పరిసయుడు మన మాదిరి అంటే మీకు కోపం వస్తుందేమో, నా మాదిరి చాలా సరదాగా ప్రార్థన చేసినట్లు వాక్యంలో మనం ఇక్కడ చూస్తాం. ఆయన చేసిన ప్రార్థనలో నేను అని ఇంగ్లీష్ బైబిల్లో 4 సార్లు లేదా 5 సార్లు వాడబడింది. నేను అన్యాయస్తుల వలె లేను, నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంచున్నాను, నా సంపాదనలో 10వ వంతు నీకు ఇస్తున్నాను. ఇలాగ నేను సెల్ఫ్ సెంటర్డ్ ప్రేయర్ ఇన్ ద శాంక్చురీ, పరిశుద్ధ స్థలంలో స్వంత డబ్బా, ఎస్డి అంటారు, సెల్ఫ్ డబ్బా. అయితే ఇక్కడ సుంకరి దూరముగా నిలుస్తుంది, ఆకాశం వైపు కనులెత్తటికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించు. చూడండి, ప్రార్థన చేయటానికి దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మందిరంలో ప్రార్థన చేసేవాళ్ళు 2 రకాలుగా ఉంచారు. మొదటి రకం ఏంటి? నేను చెప్పేది కాదు, వాక్యం చెప్తుంది. పరిసయ్యులు అంటే సేమ్ మన టైపే, అంటే కోపమా. రెండో టైప్ సుంకరి వలె, దేవా పాపినైనా నన్ను కరుణించు. ఎంత శాతము పరిసయ్యులు ఉన్నారు, ఎంత శాతము సుంకర్లు ఉన్నారు దేవాలయంలో? 50% వాళ్ళు, 50% వీళ్ళు. చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. ఈశ్వరులకు మనం ఏమంటే సుంకర్లు లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనుకుంటాం, కానీ అలాగేం లేదు. సుంకర్లు సగం ఉన్నారు, పరిసయ్యులు కూడా సగం. ఇది బైబిల్లో రాయబడిన మాట. కనుక నేను బాగా నమ్మేది ఏంటంటే ఎవ్రీ చర్చ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై విత్ దీస్ 2 టైప్ ఆఫ్ పీపుల్. ఈ 2 రకాలైన ప్రజల చేత ఖచ్చితంగా సంఘం ఉంటుంది. 50% ఎవరున్నారు? పరిసయ్యులు ఉన్నారు. 50% ఎవరున్నారు? సుంకర్లు ఉన్నారు. వాళ్ళ పరిసయ్యులు అలాగనే ఉంటారు, వస్తుంటారు, చేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, వాళ్ళేం మారలేదు. ఈ 50% శేషము కొరకు, ఈ సుంకర్ లాంటి వాళ్ళ కొరకు బైబిల్లో రాయబడింది, అతను నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాను. కనుక దేవుని మందిరంలో ప్రార్థన కొరకై మనం చేరి వస్తున్నాం. అంటే ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు కదా, ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు, బయట దారిలో ప్రార్థన చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్తూ ఉంటే ప్రార్థన చేసుకోవచ్చు, మౌనంగా ప్రార్థన చేసే స్థలాలు అన్నీ ఉన్న ప్రాణం చేస్తున్నప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు, పడక మీద ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసుకోవచ్చు. కానీ సంఘముగా ప్రార్థన చేయటానికి వచ్చే కొన్ని తరుణాలు ఉంటాయి. అందుకే యెషయా గ్రంథంలో చెప్పబడింది, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. కనుక దేవుని మందిరం యొక్క ప్రాథమికమైన ఉద్దేశం ఏంటంటే ఇట్స్ అ హౌస్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా మందిరం. దేవుడు 65వ కీర్తన 2వ వచనం ప్రకారము ప్రార్థన ఆలకించువాడా ఎవరు? ప్రార్థన ఆలకించువాడా. భక్తులందరూ నీ దగ్గరికి వస్తారు, సేవకులంతా నీ దగ్గరికి వస్తారు, విశ్వాసులంతా నీ దగ్గరికి వస్తారని రాశారా? ఏం రాశారు? సర్వ శరీరులు, ఆల్ ఫ్లెష్. సేవకులే నీ దగ్గరికి వస్తారంటే సరే, మనం ఎలాగో సేవకులు కాదు కదా, మన ప్రార్థన దేవుడు ఆలకించడేమో మన దాన్ని మనం ఉండొచ్చు. లేదా తలాంత కలిగిన వారు నీ దగ్గరికి వస్తారంటే మనకేమంత పెద్ద తలాంత లేదు కదా, మన ప్రార్థన దేవుడు ఆలకించడేమో అని దూరంగా ఉండొచ్చు. లేదా గొప్ప గొప్ప వ్యక్తులే నీ దగ్గరికి వస్తారంటే మనమేమంత గొప్ప వ్యక్తులు కాదు కదా, దేవుడు మన ప్రార్థన ఆలకించడేమో అని దూరంగా ఉండొచ్చు. కానీ కీర్తనకారుడు రాసిన మాట ఏంటంటే సర్వ శరీరం, ఆల్ ఫ్లెష్, నో మ్యాటర్ వాట్ ద ఫ్లెష్ ఈజ్. ఎలాంటి శరీరైనా పర్వాలేదు, ఆ శరీరి దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఈయన పేరే ప్రార్థన ఆలకించు వాడు. కనుక మనం అన్నీ చేసిన తర్వాత ఏదైనా ఒక విషయానికి, పరీక్షలకు, అనారోగ్యానికి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఏమంట, ప్రార్థన అన్నా చేయండి బాగైతుందేమో. ప్రార్థన అన్నా కాదు, ప్రార్థనే. బైబిల్లో ప్రతిదానికి వెరుగుడు ప్రార్థన అన్న సంగతి మనకు తెలుసు. యేసు ప్రభు వారే ప్రార్థన చేసినాడు. రాత్రంతా కొండ మీద ప్రార్థన చేసి ఉదయం వచ్చి వాక్యం ఆయన ప్రకటించినాడు. చివరికి అప్పగించబడే రోజు కూడా గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. సిలువలో కూడా మొదటి మాట, తండ్రి
వీరేమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు. ఏంటది? ప్రార్థన. జీవితం ప్రార్థనతో ఆరంభించినాడు, ప్రార్థన చేత ముగించబడి. హెబ్రీ పత్రికలో ఆయన గురించి చెప్పబడింది, ఆయన శరీరధారి అయి దినములలో కన్నీళ్లతోనూ ఉపవాసముతోనూ మానక తన మానవ నుండి తప్పించువానికి యాచనలు, విజ్ఞాపనలు, ప్రార్థనలు ఆయన చేస్తవచ్చు. కనుక టేక్ హోమ్ మెసేజ్ ఏంటి? తీసుకుని వెళ్ళే వర్తమానం ఏంటి? ప్రార్థన ఎంత చేసినా తక్కువే. ఒక స్టేట్మెంట్ ఉంది కదా, మీలో చాలామందికి తెలుసు. మొదటిది ఏంటంటే నో ప్రేయర్ నో పవర్. రెండవది ఏంటంటే లెస్ ప్రేయర్ లెస్ పవర్. మూడవది ఏంటంటే మోర్ ప్రేయర్ మోర్ పవర్. ప్రార్థన లేకపోతే శక్తి లేదు. తక్కువ ప్రార్థన ఉంటే తక్కువ శక్తి, ఎక్కువ ప్రార్థన ఉంటే ఎక్కువ శక్తి. ఇప్పుడు ఈ మూడు స్టేట్మెంట్లో మనం ఏ స్టేట్మెంట్ దగ్గర ఉన్నాము? నో ప్రేయర్ నో పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, మోర్ ప్రేయర్ మోర్ పవర్. ఈ మూడింటి దగ్గర మనం ఏ దగ్గర ఉన్నాం? మొదటిదే, రెండవదే, మూడవదే. ప్రార్థన లేదు, శక్తి లేదు. రెండవది ఏంటి? తక్కువ ప్రార్థన తక్కువ శక్తి. మూడవది ఏంటి? ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తి. ఈ మూడిట్లో మనం ఏ దగ్గర ఉన్నారు? మీరు చెప్తారు, నేను చెప్పాలా? పేతురు ఎలాగో నిద్రపోయాడు కదా, మనం కూడా నిద్రపోతామంటే ఆయన ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిద్రపోతాడు. గెత్సేమనే తోటలో నిద్రపోతాడు, రూపాంతర కొండ మీదకి తీసుకెళ్ళినా నిద్రపోతాడు. ఇక్కడంతా నిద్రపోతున్నాడు, తీసి జైల్లో పడేస్తామని జైల్లో పడేసినా కూడా నిద్రపోతున్నాడు. కొంతమంది అలా ఉంటారు, ఎక్కడైనా వాళ్ళకి మంచి ప్రశాంతంగా, అసలు భార్య తిడుతుంటారు, అసలు నీకు ఏం భయమే లేదా? రేపు చచ్చిపోతున్నావేంటి? ఆయన ఎంత ప్రశాంతంగా పడుకుంటున్నావు? అసలు నీకు ప్రాణము, రక్తము, శరీరము ఏమి లేదా అని భవిష్యత్తు తిరుగుతూ ఉంటారేమో అని ఏం పట్టించుకోకుండా అలాగే నిద్ర. బైబిల్లో రాయబడింది, దేవదూతలు వచ్చి లేపినారంట, అంత నిద్రపోతుంటారు. సరే, మన భాగంలోనికి వస్తే ఇప్పుడు మనం ప్రార్థన ఎలాగ చేస్తున్నాం? ఎంత చేస్తున్నాం? మానేసామా? ప్రభు ప్రార్థన ఆలకిస్తాడు. ప్రధానికి ప్రార్థనే జవాబు. ప్రార్థనకు జవాబు దేవుడు ఎలాగిచ్చేవాడో చాలా ఉదాహరణలు ఉన్నాయి. అన్నీ ఇప్పుడు సమయార్థబాటును బట్టి చెప్పలేం కదా. భక్తులు ప్రార్థనా జీవితం ద్వారా గొప్ప కార్యాలు మన కొరకే జరిగించినారు, వారి దినాల్లో చేశారు. నేను 2007 నుండి కొన్నిసార్లు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళే అవకాశం దేవుడు నాకు ఇచ్చినాడు. అక్కడ ఒకసారి బ్రిస్టల్ అనే స్థలానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. బ్రిస్టల్ ఒక దైవజన్ని యొక్క ప్రసిద్ధి స్థలం, జార్జ్ ముల్లర్ ఆఫ్ బ్రిస్టల్ అంటారు. ఆయన గొప్ప దైవజనుడు. కొన్ని వేల మంది అనాథులను పోషించడానికి దేవుడు వాడుకున్న సమర్థత గల నాయకుడు. ఆయన చేతిలో డబ్బులుండి ఆ పని ఆరంభించలేదు. అనాథులను పెంచి పోషించే అనాథ శరణాలయం. అక్కడున్న గైడ్ తీసుకెళ్ళి చూయించినాడు, ఇదే జార్జ్ ముల్లర్ గారు వాడుకుంటున్న అనాథ శరణాలయం అని. తిరిగి ఆయన సమాధి దగ్గరికి కూడా వెళ్ళి చూయించినారు, ఇదే ఆయన సమాధి అని. ఒకసారి ప్రపంచాన్ని కదిలించి ప్రభావితం చేసిన వారు. దేవుడు పని అయిపోయిన తర్వాత పిలుచుకున్నాడు, వారికి లేరు. అయితే వారి విశ్వాసం, వారి ప్రార్థన, వారి క్రీస్తుని వెంబడించిన మాదిరి ఈ దినాన మనకు సవాలు. దాంట్లోకి సందర్భం చెప్పినారు. ఓ దినాన ఉదయకాలం పిల్లలందరికీ టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అంటాం కదా, 8 గంటలకు వడ్డించడం. ఫారిన్లో టైం అంటే టైమే, అది ఇండియన్ స్టాండర్డ్ టైం కాదు. మనదంటే ఒక్కొక్క టైం ఒక్కో రకంగా ఉంటుంది. 8కి పిల్లలంతా కూర్చొని ఉన్నారంట, వారికి ప్లేట్లు ఇచ్చినారు. ఇంక వాళ్ళు టిఫిన్ చేయాలా. అక్కడ ఎవరో స్టివార్డ్ ఉంటాడు కదా, అంటే భోజనము చూసుకునే వ్యక్తి. ఆయన వచ్చి జార్జ్ ముల్లర్ గారికి చెప్పారంట, బ్రదర్ అందరూ కూర్చున్నారు, బట్ నథింగ్ టు సర్వ్ బిఫోర్ దెమ్. వారికి వడ్డించడానికి ఏమీ లేదు. అప్పుడు జార్జ్ ముల్లర్ గారు అన్నారంట, వెళ్ళి టిఫిన్ కొరకు ప్రార్థన చేయమని చెప్పండి. అంటే వడ్డించిన తర్వాత మనం ప్రార్థన చేస్తాం కదా, అట్లా మనకు ప్రార్థన ఎప్పుడు వస్తుంది? ప్లేట్లో కనిపిస్తూనే వస్తుంది.
కొన్ని స్థలాలకు నేను వెళ్తుంటాను కదా, నా పక్కన కొంతమంది బ్రదర్స్ కూర్చొని ఉంటారు. అందరికి వడ్డించిన తర్వాత ప్రార్థన చేయండి బ్రదర్ అంటే, వద్దులేండి బ్రదర్ మీరు చేయండి అంటారు నన్ను. నేను అంటాను, ఏంటి వెజిటేరియన్ నన్ను చేయమంటున్నావా అని. నాన్ వెజిటేరియన్ అయితే వాళ్ళు చేస్తారు, ఎందుకంటే తొందరగా చేసి ముగించుకోవాలి కదా. వెజిటేరియన్ అయితే నన్ను నువ్వు ఎంతసేపు అన్నా చేసుకొని ఇష్టం సాంబారే కదా ఆడు వడ్డించి. అలాగే నాన్ వెజిటేరియన్ అయితే ఎవరు తొందరగా ప్రార్థన చేసి ముగిస్తారో వాళ్ళకి చెప్తారు, బ్రదర్ మీరు ప్రార్థన చేయండి బ్రదర్. ఎందుకబ్బా ఆయన మీద అంత ప్రేమ పొర్లుకొని వచ్చింది అని ఆలోచిస్తే ఆయన తొందరగా ముగిస్తాడు ప్రార్థన. ఇలా ప్రార్థన చేయమంటే ఎవరైనా వెళ్ళి చేస్తారా? ఆయన ఏదో సరదాగా చెప్పాడా, లేకపోతే భోజనం వడ్డించినారని చెప్పినారా, ఏం చెప్పినారా? ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడే ధైర్యం ఉండాలి కదా. బ్రదర్ ఫుడ్ ఈజ్ నాట్ సర్వ్డ్, పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫుడ్. That I know. That's the reason as to why I am telling. Pray and ask them to eat. బ్రదర్ భోజనం ఇంకా వారికి ప్లేట్లో వేయలేదు, అది నాకు తెలుసు. మీరు వెళ్ళి ప్రార్థన చేసి భోంచేయమని చెప్పండి. ఎవరు చెప్తారు? ఈయనకి మెంటలా, ఛాందస్యమా? వడ్డించుకోకుండా ప్రార్థన చేసి భోంచేయమని చెప్తున్నాడు ఏంటి అని అనుకొని అటు ఇటు తచ్చాడుతున్నారంట. తచ్చాడుతూ ఉంటే ఎవడో కొంతమంది నాటు మనుషులు ఉంటారు కదా, ఘాటు మనుషులు, ప్రార్థన చేస్తాం అన్న చెప్పినాడు కదా అనేవాళ్ళు. వాళ్ళ పోయాక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అంత తేలిక వదిలే రకం కాదనుకుంటా. ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఫారిన్లో బిల్డింగ్స్కి రెండు వైపులా తలుపులు ఉంటాయి. ముందు తలుపు వేసినారు, వెనక తలుపు కూడా వేసినారు. వెనక తలుపును బలంగా బాతుతున్నారంటే ఎవరో వచ్చి, ఏం బాతుతున్నారా అని వెళ్ళి తలుపు తీసినారు. తలుపు తీస్తే అక్కడ పెద్ద పెద్ద కేసెస్, అంటే బాక్స్, మన కార్డ్బోర్డ్ అంటాం కదా, అలాంటి పెద్ద పెద్దవన్నీ పెట్టారు. ఏంటా పెద్ద పెద్దవి అని తెరిచి చూస్తే అన్ని బ్రెడ్ ముక్కలు, బాయిల్డ్ ఎగ్స్, సాసు, జాము, ఇలా. అంటే ఫారినర్స్ టిఫిన్ తినేది ఇదే. మన మాదిరి ఇడ్లీ సాంబార్ తిని ఇంటింత లావుగారు వాళ్ళు. అన్ని పెట్టి చూస్తే ఆశ్చర్యపోయి పెట్టి ఎవడో పిల్లోడు పరిగెత్తుంటే అడిగారు పిలిచి, ఏంటి ఇక్కడ పెట్టి పరిగెత్తేస్తున్నావు అని. వాళ్ళు చెప్పారంట, ఉండండి ఆగండి, ఇవన్నీ లోపలికి తీసుకెళ్ళి అందరికీ వడ్డించండి, మేము మళ్ళీ వస్తాము అప్పుడు చెప్తామని చెప్పారంట. ఇప్పుడు ప్రార్థన చేసే వ్యక్తి బ్రదర్ దగ్గరికి వెళ్ళి సిగ్నల్ ఇచ్చినారు, బ్రదర్ మీరు దగ్గరికి రావచ్చు. ఆయన దగ్గరికి వచ్చేసిన ప్రార్థన ముగించినాడు. బ్రెడ్ ముక్కలు, బాయిల్డ్ ఎగ్స్ అంటే ఉడకబెట్టిన గుడ్లు అన్నీ పనిచేశారు. ఇంకా పాలెట్లా అనుకుంటే ముందు తలుపు కొడుతున్నారు, దబా అని వెళ్ళి ఆ తలుపు తీసినారు. పాల క్యాన్లు పేరు చేసినారు, ఇదిగో మీ కొరకు పాలు వచ్చినాయి తీసుకోండి. మొత్తానికి ఏంటయ్యా, ఈ తలుపు దగ్గరేమో బ్రెడ్ ముక్కలు, బాయిల్డ్ ఎగ్స్ పెట్టారు, ఈ తలుపు దగ్గరేమో పాల వ్యాన్ పెట్టారు అని అంటే, పాల వ్యాన్ ఆయన చెప్పాడంట, దూరం డైరీకి తీసుకొని వెళ్ళి ఈ పాలు అక్కడ పోయాల్సింది వేరే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకొని వస్తున్నా. కానీ ఈ బిల్డింగ్ దగ్గరికి వచ్చిన వెంటనే టైర్ బర్స్ట్ అయిపోయింది, మా వ్యాన్ కదలకుండా ఇక్కడే ఆగిపోయింది. అక్కడ దాకా ఈ టైర్ అంతా రిపేర్ చేసుకుని పోయేలోగా పాలు ఏమవుతాయి ఏమో అంటారు దాన్ని, విరిగిపోతాయి. అందుకనే ఇది జార్జ్ ముల్లర్ గారి ఆశ్రయం కదా, ఇక్కడ పిల్లలు పాలు తాగుతారని తెచ్చి క్యాన్లో పెట్టామండి. ఇక్కడ పక్కన అడిగాడు, ఏంట్రా బ్రెడ్ ముక్కలు, ఎగ్స్ ఇవన్నీ తీసుకొని వచ్చి పెట్టావేంటి? వాళ్ళు చెప్పారు, మేము ఉదయము ఒక ఫంక్షన్ దగ్గరికి ఇవన్నీ తీసుకెళ్తున్నామండి. కరెక్ట్ ఈ స్థలానికి వచ్చిన తర్వాత మాకు వచ్చిన మెసేజ్ ఏమంటే అక్కడ ఫంక్షన్ క్యాన్సిల్ అయిపోయిందంట, అందుకని మీ భోజన సామాగ్రి వెనక్కి తీసుకెళ్ళండి అని మాకు ఫోన్ చేశారు. మేము వెనక్కి తీసుకెళ్ళి వడ్డించేలోగా అవి పాడైపోతాయి. అందుకే ఇక్కడ జార్జ్ ముల్లర్ గారు ఆర్ఫనేజ్ ఉందంట కదా, ఈ బ్రెడ్ తర్వాత ఎగ్స్ ఇవ్వటానికి వచ్చాము, దయచేసి స్వీకరించండి. ఈ వర్తమానం జార్జ్ ముల్లర్ గారి దగ్గరికి వెళ్ళింది. బ్రదర్ ప్రార్థన చేసినాము, పిల్లలు తింటున్నారు, ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. గ్లోరీ టు గాడ్. దైవజనుల ప్రార్థన సవాల్. మనం ప్రార్థన చేస్తే ఎలాగుంటుంది? అక్కడ దాకా పంచర్ అయింది కూడా బాగా అయిపోయి పరిగెత్తిస్తుంది, లేకపోతే ఇక్కడ దాకా బాగా అయిపోయింది, మన దగ్గర పంచర్ కాదు, అది వేరే వాళ్ళ దగ్గర ఎక్కడ పోయి పంచర్ అయింది. అదే మన ప్రార్థన శక్తి. ఎంత పడిపోయాం, వాట్ ఏ గ్రేట్ ఫాల్. తిరిగి ప్రభు దగ్గరికి మనం రావచ్చు.
భక్తులు అనేకులు ప్రార్థన చేసి గొప్ప కార్యాలు సాధించినారు. మీలో చాలామంది కూడా ప్రార్థన చేసి గొప్ప కార్యాలు సాధించి ఉండవచ్చు. అంతటితో ఆగిపోవద్దండి. అది ముగింపు కాదు, అది ఆరంభం మాత్రమే. ఇంకా చాలా దూరం మనం ప్రయాణించి మనం యాత్రికులం, పరదేశంలో ఓ దినాన్ని ప్రభువు రాబోతున్నాడు, మహామహిమతో రాబోతున్నాడు. ఈ భూమి మీద మనము ఎత్తబడతాం. ఇక్కడ ప్రార్థనతో ఇంక సంబంధం లేదు. ఇది ఆరాధన స్థలం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని ప్రజలందరితో కలిసి మీరు స్తుతించాలి. వాట్ ఏ గ్లోరియస్ ల్యాండ్! ఎంత మహిమగల దేశంలో మనం ప్రవేశించబోతున్నాము. ఇంకా ప్రభువును మనం ఏం అడగాల్సిన పని లేదు. ఆయన ముఖాముఖిగా మనం చూస్తాం. మన కొరకే వధించబడిన దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభువు వారిని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాం. ఆయన చేతులు, ఆయన దేహము, ఆయన కాళ్ళు, ఆయన ప్రక్క వధించబడినట్లుండి నా దేవుని గొర్రెపిల్ల సింహాసనం ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఆయన సింహాసనం పద్మరాగముతో మరి మరకతముతో నిండి ఉన్నట్లుగా నేను చూచి తిని. వజ్ర వైడూర్య మరకత మాణిక నీళ్ళ కెంపుల పచ్చలతో అలంకార రూపము ధరించి నా దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభువే దేవాలయమై ఉన్నాడు. ఆ పరలోక రాజ్యంలో ఇప్పుడుండే దినాలకి లేవు. మీరు అక్కడికి వెళ్ళిన వెంటనే మాస్క్ తీసేయాలి. అలవాటు ప్రకారం పెట్టుకున్నారు, జాగ్రత్త. అక్కడికి వెళ్ళిన వెంటనే శానిటైజర్ ఏమి ఉండదు. శానిటైజర్ ఎక్కడని అడిగారు, టెంపరేచర్ చూడండి అని అడిగారు దేవదత్తుల్ని. అక్కడ టెంపరేచర్ చూసేది లేదు, శానిటైజర్ చూసేది లేదు, మాస్క్ పెట్టుకునేది లేదు, సోషల్ డిస్టెన్సింగ్ లేదు. తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూరపు మట్టలు పట్టుకొని పావనడా మా రక్షణ కొరకై ఇస్తారు. కరోనా నుండి శరీరం విడిపించబడింది, బీపీ నుండి విడిపించబడింది, షుగర్ నుండి విడిపించబడింది, పాపం నుండి విడిపించబడింది, రోగాల నుండి విడిపించబడింది, అవమానం నుండి విడిపించబడింది, ప్రతి విధమైన బలహీనత నుండి ఈ శరీరం విడిపించబడి మహిమగల శరీరముగా మహిమగల రాజ్యములో మనం ప్రవేశించబోతున్నాం. కాగా మనం సదాకాలము ప్రభుతో ఉంటాం. దట్స్ అవర్ గ్లోరియస్ ఫ్యూచర్. అది మన మహిమాన్వితమైన భవిష్యత్తు. అంత భవిష్యత్తు మన కొరకు దేవుడు ఉచితముగా సిద్ధపరిచి ఉండగా, ఇలా చుట్టూ ఉన్న దుమ్ము ధూళిని పాపపు లోకాన్ని చూసి ఇదే వాస్తవం అనుకొని, ఇదే నిజం అనుకొని దీని భ్రమలోనే పడుతుంది, దీని ద్వారా పట్టబడి, దీని ద్వారే బంధకాలుగా చేయబడి, దీని ద్వారానే జీవించడానికి నియంత్రించబడి ఈ లోకం యొక్క ఆశ కొరికే జీవిస్తూ ఉంటే ఆ దేవాలయం కంటే గొప్పవాడైన ప్రభుని ఏనాడు మనం చూస్తాం. ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. 4 దేవాలయాలు చూసా. మొదటిది సాల్వేషన్, రక్షణ దేవాలయం. రెండవది సాంక్టిఫికేషన్, పరిశుద్ధత గల దేవాలయం. మూడవది సర్వీస్, సేవ, పరిచర్య, యాజక ధర్మం చేయగలిగిన దేవాలయం. నాలుగవది సప్లికేషన్, ప్రార్థన చేసే దేవాలయం. ఇప్పుడు మనం ఏ దేవాలయంలో ఉన్నాము? ఈ 4 అంతల అనుభవంలోనికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చి వాడుకొనుగాక.